ఇది కోడిగుడ్ల పులుసు. నూనె ఎక్కువే తీసుకున్నాను, కారణం గుడ్లు వేగాలి అండ్ ఆనియన్స్ కూడా ఎక్కువ తీసుకోవడం వలన ఆ క్వాంటిటీ అయితే తీసుకున్నాను. అండ్ ఇవి దోరగా వేగాలి. పసుపు ఆల్రెడీ గుడ్లు వేయించేటప్పుడే వేసాను కాబట్టి ఇంకా ఉల్లిపాయలు వేయలేదు. మళ్ళీ గుడ్లు వేసినప్పుడు గుడ్లుకున్న పసుపు కూడా మళ్ళీ దిగుతుంది. ఇలా దోరగా వేయించుకుంటూ, పులుసు కాబట్టి కొంచెం చింతపండు అయితే నానబెట్టి పెట్టుకున్నాను. నిమ్మకాయ కంటే కొంచెం తక్కువ, నీళ్ళలో వేయడం వల్ల అది స్ప్రెడ్ అయింది. సో ఎక్కువ క్వాంటిటీ మీకు కనిపిస్తుందేమో, కానీ నిమ్మకాయ కంటే కొంచెం తక్కువ. నేను కరివేపాకు మధ్యలోనే ఎక్కువ శాతం వేసుకుంటాను. జుట్టు బాగుంటుంది, కరివేపాకు తినడం హెల్త్కి మంచిది కాబట్టి దాంట్లో రసం ఎక్కువ దిగుతుందని చెప్పి చివరిలో వేస్తారు చాలామంది. అది ఒక టేస్ట్, ఇట్లా వండుకోవడం వలన ఇది ఒక టేస్ట్. సో వెయిట్ అండ్ వాచ్ ఫ్రెండ్స్. ఉల్లిపాయ గోధుమ రంగు అయ్యేంత వరకు వేస్తూ జాగ్రత్తగా ఇది అడుగంటకుండా మాడకుండా టర్న్ చేసుకుంటూ ఇది కుక్ చేసుకోవాలి. 3 పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను. స్పైసీ తినేవాళ్ళు ఇంకా ఎక్కువ వేసుకున్నా నో ప్రాబ్లం. సమ్మర్ వస్తే ముందుగా మేము కారం ప్రిపేర్ చేసుకుంటాం. ఒక 1 year వరకు, లేదంటే 6 months కన్నా వచ్చేలాగా కారం అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఇది హోమ్మేడ్ కారం. మిరపకాయలు తీసుకుని, ధనియాలు, కొంచెం మాత్రమే జీలకర్ర ఎక్కువ వేసుకుంటే పాడైపోతుంది. సో లిటిల్ బిట్ అనమాట. ఈ కారం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే పసుపు వేయకుండా పచ్చళ్ళు కానీ కారం కానీ పట్టకూడదు, అది మగవాళ్ళకి మంచిది కాదు. సో పసుపు కొమ్మలు ఒక 10 రూపాయలవి, అది కూడా ఎండలో పెట్టి కొంచెం దంచి మిల్లాడేటప్పుడు ఇస్తే అవి కూడా కారంలో కలిసిపోతాయి. అండ్ కరివేపాకు నేను ఎక్కువ కడిగేసి అండ్ కొంచెం డ్రై చేస్తాను గ్యాస్ మీద. తర్వాత మళ్ళీ అది కూడా ఎండలో పెడతాను. ఇంకేదన్నా నీటి శాతం ఉంటే అది కూడా పోతుందని చెప్పి ఎండలో పూర్తిగా డ్రై అయ్యేంత వరకు మార్నింగ్ నుంచి మిరపకాయలు, వేయించిన ధనియాలు అవన్నీ కూడా పైన పెడతాను. 2 స్పూన్స్ కానీ 3 స్పూన్స్ కానీ 2 స్పూన్స్ కానీ 3 స్పూన్స్ కానీ మెంతులు కూడా వేస్తాను. సో ఇలా ప్రిపేర్ చేసుకుని కారాన్ని స్టోర్ చేసుకుంటే 6 months నుంచి 1 year పాటు వస్తుంది. అది మనం వండుకునే నాన్ వెజ్ని బట్టి దాని క్వాంటిటీ ఉంటుంది. నేను 10 కూరలు వండను, చేసుకునే 1-2 కూరలైనా సరే మెయిన్ ఆ ఒక్క కూరని చాలా టేస్టీగా ఉండేలాగా జాగ్రత్తగా దగ్గరుండి వండుతాను. ఆ ఒక్క కూరతో మొత్తం అన్నం తినొచ్చు కడుపు నిండుగా. సో నేను ఆ విధంగా ట్రై చేస్తాను. ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేసిన ఉల్లిపాయలు సగం అయిపోయినాయి కదా. టూ స్పూన్స్ కారం వేసుకోవాలి. టూ స్పూన్స్ ఉప్పు కూడా వేసుకోవాలి. దీన్ని మూసిపెట్టి కాసేపు అలాగే ఉంచాలి. ఇలా కాసేపు ఉంచడం వలన కారం ఘాటు తగ్గుతుంది. అయితే దీన్ని ఇలా టర్న్ చేసుకుంటూ ఉప్పు వేసిన తర్వాత ఇంకా నీరు దిగుతుంది. కాసేపు వేయించాలి. సిమ్లో పెట్టి కొంచెం సేపు 10 minutes ఉంచుదాము. ఒక 5 minutes తర్వాత కారం ఉప్పు వేసి చాలామంది వెంటనే నీళ్ళు పోసేస్తారు. అలా పోయకుండా ఉంచితే కర్రీ టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు 5 minutes హైలో పెట్టి దీన్ని టర్న్ చేసుకుంటూ ఇందులో ఉన్న వాటర్ కొంచెం అబ్జర్వ్ అయ్యేంత వరకు ఉంచాలి. మనం వండుకునేది స్టీల్ వాటర్లో కాబట్టి కొంచెం పేషెన్స్తో కూడుకున్న వంటే. ఎందుకంటే
అలా వదిలిపెట్టి ఉంచేస్తే మాడిపోతుంది కదా, మాడిపోతే కూర టేస్ట్ అనేది మారిపోతుంది. సో దగ్గరుండి స్టీల్ ఐటెంలో వండుకుంటున్నాం కాబట్టి అది ఇందులో అయినా సరే మనం జాగ్రత్తగా వండుకుంటే ఆ కూర టేస్టే బాగుంటుంది. కోడిగుడ్లు వేసుకోకుండా ఉల్లిపాయ పులుసు అయినా సరే ఇదే కన్సిస్టెన్సీలో ఈ విధంగానే చేసుకోగలిగితే అసలు నాన్ వెజ్ అవసరం లేదు. ఒక పూటలోనే కూర మొత్తం అయిపోతుంది, అంత బాగుంటుంది. సో ఈ విధంగా చక్కగా కారం ఉప్పు ముక్కకు బాగా పట్టింది. ఇందులో గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఇది పులుసు కాబట్టి నో ప్రాబ్లం. ఇది మూత పెట్టి అలాగే ఉంచితే త్వరగా కుక్ అవుతుంది. నీళ్ళు మరిగి ఒక 5 మినిట్స్కి ఇట్లా వాటర్ అయితే మరుగుతుంది. సో దీన్ని బాగా ఎక్కువసేపు బాయిల్ చేయాలి. అలాంటప్పుడే ఉల్లిపాయ డైజెషన్కి బాగుంటుంది, లేదనంటే వామిటింగ్స్ అవి పట్టుకుంటాయి. అండ్ చింతపండు మీరు ఎక్కువగా తింటే వేసుకోవచ్చు, కాకపోతే వేసినట్టుగా ఉండాలి. కూరలో కమ్మదనం అప్పుడే బాగుంటుంది. అంటే తక్కువ మోతాదులో వేసుకోవాలి, కూరలో వేసినట్టుగా ఉండకూడదు. అది టేస్ట్ కమ్మగా ఉంటుంది అన్నమాట ఉల్లిపాయ పులుసు అనేది. రెగ్యులర్గా ఉండే వాళ్ళకి అన్నీ తెలుసు. ఎవరైనా కొత్తగా ఉల్లిపాయ పులుసు ఏం బాగుంటుంది అనేవాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేయగలిగితే దీనిలో టేస్ట్ తెలుస్తుంది. ఇప్పుడు చింతపండు పులుసు అనేది యాడ్ చేసుకుందాం. మరొకసారి నీళ్ళు వేసి మెత్తగా చేసిన తర్వాత వేసుకోవాలి. అడుగున దొరుకుంటుంది కాబట్టి అది వేయకూడదు. జాగ్రత్తగా చింతపండుని ఫిల్టర్ చేసుకుని వేసుకోవాలి. మనం వండుకునేది పులుసు కాబట్టి చింతపండు వాటరిష్గానే తీసుకోవాలి. తిక్కగా తీసుకుని వేస్తే మనం పులుసు కన్సిస్టెన్సీ మరిగే కొద్దీ ఇందులో చిక్కదనం వచ్చి గ్రేవీ బాగుండాలి. దానికోసం ఈ వాటర్ ఈ చింతపండు పులుసు రెండు మిక్స్ అయ్యి గ్రేవీ థిక్నెస్ పెంచుతుంది. మనం వేసిన కారానికి తగ్గట్టు పులుపు అనేది ఉండాలి. కరివేపాకు కూడా ఉల్లిపాయలతో పాటు సమానంగా ముందు నుంచే ఉడకడం వలన అందులో ఉన్న రసం అనేది కూరలోకి బాగా పడుతుంది. హెయిర్ బాగా ఎదుగుతుంది. ఇది స్మాల్ టిప్. హెయిర్ కావాలనుకునేవాడు కరివేపాకు ఎక్కువ తినంటే డైరెక్ట్గా కరివేపాకే తినవసరం లేదు. ఇలా కరివేపాకు రసంలో దిగేలాగా లాస్ట్లో వేసుకుంటే ఆ అరోమా వేరు, బట్ ఇలా వేసుకుంటే జుట్టుకి హెల్తీనెస్ వేరు. ఇది స్మాల్ టిప్ అనుకోవచ్చు. మీరు వీలైతే ట్రై చేయండి. ఇలా ట్రై చేసే వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. ఇది కొంచెం చిక్కబడిన తర్వాత నేను గుడ్లు అనేది వేస్తాను, లేదంటే ఇది వాటరిష్గానే ఉంటుంది. సో కొంచెం టైం పడుతుంది. మూత పెట్టి కాసేపు ఉంచి మళ్ళీ మీకు చూపిస్తాను. ఇందులో నేను ఎలాంటి మసాలాలు వాడలేదు. ధనియాల పొడి కానీ, జీలకర్ర కానీ, గరం మసాలా కానీ, అల్లం వెల్లుల్లి కానీ ఏమీ వాడలేదు. ఓన్లీ ఉల్లిపాయ పులుసు. తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఓపికగా చేసుకుంటే వెజ్ కూడా నాన్ వెజ్లో బాగుంటుంది. ఉల్లిపాయ పులుసు, దీంట్లో గుడ్లు వేసుకుంటే గుడ్లు పులుసు. సో చింతపండు ఎక్కువ అయిందని మీరు కంగారు పడద్దు. అన్నంలో తినేటప్పుడు ఒకవేళ ఎవరికైనా ఎక్కువ అయితే అన్నంలో తినేటప్పుడు అది సరిపోతుంది. అండ్ గుడ్లు కూడా వేస్తాం కాబట్టి గుడ్లు అనేవి ఇంకా రుచి అలానే ఎక్కువ వేసుకోవద్దు. ఇందులో ఉన్న సొనలు వేయకూడదు, ఎందుకంటే కర్రీ స్మెల్ అనేది మారిపోతుంది. ఏదో నీచు వాసన వచ్చినట్టు ఉంటుంది. చాలామందికి గుడ్ల పులుసు అయినా ఎగ్ అయినా కూడా నచ్చదు. సో ఇలా విడిపోయిన ఉంటే కనుక లాస్ట్లో తినేటప్పుడు వేడివేడిగా సర్వ్ చేసుకునేటప్పుడు తిన్నా నో ప్రాబ్లం. ఇలా వేసుకుంటే కర్రీ టేస్ట్ మొత్తం చేంజ్ అయిపోతుంది. సో అందుకు చెప్తున్నాను. సమ్మర్లో బిర్యానీలు ఇవే కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసుకుని తింటే కడుపులో చల్లగా కూడా ఉంటుంది, టేస్టీ ఫుడ్ తిన్నట్టు ఉంటుంది. నాన్ వెజ్ ఐటమ్స్ చికెన్, మటన్ ఇవే కాకుండా ఇట్లా కూడా ఒకసారి తిని చూడండి. మనం వేసుకునే మెడిసిన్ పైనే జాగ్రత్తలు రాసుంటాయి. జ్వరం వచ్చినా, తలనొప్పి వచ్చినా మెడిసిన్ అనేది లిమిట్గానే తీసుకోవాలి. 6 అవర్స్ తర్వాత మళ్ళీ తీసుకున్న ప్రాబ్లం లేదు. హెవీగా ఉంటే లేదు, మార్నింగ్ ఈవినింగ్ తీసుకుంటారు. సో అలాగే కరివేపాకు బాగుంది కదా అని ఎక్కువ వేసుకుంటే అందులో కషాయం దిగిపోయి చేదుగా ఉంటుంది.
తినలేని వాళ్ళు తక్కువగా కూడా తీసుకుంటారు. సో మళ్ళీ ఈ లాస్ట్ మినిట్లో కూడా వేయొచ్చు, కానీ నేను వేయను. మెడిసిన్ ఎంతవరకు శరీరానికి అవసరమో అలాగే వండుకునే కూరల్లో మన బాడీకి ఎంత కావాలనేది మనకు తెలిసిపోతుంది. సో ఆ విధంగా కుక్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లోనే ఉంచని కాసేపు పడుతుంది. మా ఇంటికి కొన్ని పక్షులు వస్తూ ఉంటాయి. వాటి కోసం మేత కట్ చేస్తాను, కుండతో పెట్టి వాటర్ ఇస్తాను. అది సంవత్సరం పాటు అలాగే నీళ్ళు అనేది ఎవ్రీడే మారుస్తూ మెయింటైన్ చేస్తాను. సో కొన్ని కాకులు వస్తాయి, వాటికి ఇలాంటి సొనలు మిగిలిపోయినప్పుడు వాటికి పడితే అవి తృప్తిగా తినేసి వెళ్తాయి. అగైన్ ఇంట్లో ఏదన్నా ఉండిపోయిన రైస్ కానీ అందులో కొంచెం ఒక ముద్ద అలా కలిపి పెట్టి వాటికి పెడతా ఉంటుంటే వాటి టైం వచ్చినప్పుడు ఒక్కొక్కసారి రాకపోతే అవి అలాగే మిగిలిపోతాయి, డస్ట్బిన్లో వేసేస్తాను. కానీ వాటికి ఏమీ దొరికినప్పుడు ఖచ్చితంగా పిలుస్తాయి, కావు కావు అంటూ. అలాంటి టైంలో తినేదాన్ని అయినా సరే ఖచ్చితంగా వాటికి ఫుడ్ అనేది పెడతాను. మా ఇంట్లో 2 పక్షులు ఉంటాయి. బయట నుంచి వచ్చే పక్షులతో ఆ పక్షులు చక్కగా ఊసలాడుకుంటూ ఉంటాయి అన్నమాట. అందుకోసం బయట పక్షులు కూడా మేతను ఏర్పాటు చేశాను. నాకు ఇంట్లో పక్షులు పెంచడం ఇష్టం ఉండదు, కానీ ఒకసారి తీసుకొచ్చిన పక్షి దాదాపు 2.5 సంవత్సరాల నుంచి అట్లాగే ఉండిపోవడం, దానికి ఒక రెక్క పోవడం వలన చాలా పక్షులను తీసుకొచ్చాను. పెంచలేక కొన్నిటిని ఎగరేసేసాను, పంపించేసాను. బయట అలా పెట్టేసి అలవాటు అవుతాయి అన్నట్టుగా అలవాటు చేసుకుంటూ, లేదు వాటికి వెళ్ళిపోవాలని నేను ఇష్టం ఉంటే కనుక వెళ్ళిపోతాయని చెప్పి వాటిని పంపించేసాను. కానీ ఇది సింగిల్గా ఉండి బాగా డల్ అయిపోతుంది, సిక్ అయిపోతుంది అని చెప్పి మళ్ళీ ఒక పక్షులతోనే అలాగే ఉంచుతున్నాను. బయట పక్షులని బయట వాతావరణం అన్నీ తెలుసుకునేలాగా అవి ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటాయి. చాలా బాగుంటుంది ఆ సీన్ అయితే. బయట న్యూస్ అంతా కూడా వాటికి చెప్తూ ఉంటాయి. కొన్ని చెప్పకుండా తినేసి వెళ్ళే పక్షుల మీద మా పక్షులు అరుస్తాయి, మీరు తినడానికి వీల్లేదు, మా ఇంటికి తిండి ఇది అన్నట్టుగా ఇవి బాగా ఎక్కువ దందా చేస్తూ ఉంటాయి మా పక్షులు కూడా. ఒకసారి రికార్డ్ చేసి చూపిస్తాను. కాకులు పెట్టిన ఫుడ్ కాకులు టైము ఉన్నప్పుడు కాకులు వచ్చి తినేస్తాయి, వేరే పక్షులు డిస్టర్బ్ చేయవు. వాటికి దాహం వేసినప్పుడు వచ్చి నీళ్ళు తాగేసి వెళ్ళిపోతాయి. నెక్స్ట్ గోరింకలు వస్తాయి, వాటికి అరటిపళ్ళు పెడతాను. అది రోజుకు ఒక అరటిపండు పెడితే శుభ్రంగా తినేసి వెళ్ళిపోతాయి. తర్వాత రోజుకి అరటిపండు తొక్క కూడా ఎండిపోయి ఉంటుంది. అండ్ చిన్న పక్షులు అని చెప్పి వాటికి కొర్రలు పెడతాను, పొట్టు తీయని కొర్రలు. అది పొట్టంతా కింద కాబోసి చక్కగా తినేసి ఫ్యామిలీ మెయింటైన్ చేసుకుంటూ ఇప్పుడు బాగా ఎక్కువ వస్తున్నాయి. అంతకుముందు ఫస్ట్ 2 వచ్చేవి, తర్వాత 5 వచ్చేవి, తర్వాత 12 వచ్చినాయి, ఒకసారి 24 వచ్చినాయి. మరి అవి పార్టీ చేసుకుంటే వాళ్ళ ఫ్రెండ్స్ అది ఇన్వైట్ చేసుకుని ఇక్కడ ఎంజాయ్ చేసి వెళ్తాయో ఏమో, ఎక్కువగానే వస్తాయి. ఇప్పుడు తగ్గినాయి మళ్ళీ. సో కర్రీ అయితే అయిపోయింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా కూరలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఆయిల్ సెపరేట్ అయింది, కోడిగుడ్లకి జ్యూస్ అనేది చక్కగా ఇంజెక్ట్ అయింది, కలర్ కూర కన్సిస్టెన్సీ అంతా తెలుస్తుంది. కాబట్టి ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసుకుని మూత కాసేపు పెట్టుకోగలిగితే సరిపోతుంది. ఎందుకంటే మనం చేసుకునేది పులుసు కాబట్టి, ఇగురు కాదు కదా, కొంచెం గ్రేవీ ఇట్లా ఉంటే బాగుంటుంది పులుసు కాబట్టి. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండి.